ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కూడా మన ఫాలోవర్స్ నిన్న సాంగ్ ఒకటి కామెంట్ చేశారు. ఆ సాంగ్ మీదది చేసిన. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ సాంగ్‌ని 3-4 డేస్ నుంచి చేద్దామని అనుకున్నా. కామెంట్ చేశారు కాబట్టి మళ్ళీ చేసేసిన. ఒకసారి డెమో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ సాంగ్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను ఏం చేశానంటే ఈ వీడియో నేను ఫస్ట్ ఫుల్ స్క్రీన్లో చేద్దామని ప్లాన్ చేసుకున్నాను నేను. తర్వాత నేను అది కొన్ని ప్రాబ్లం వల్ల నేను అది ఫుల్ స్క్రీన్లో చేయలేదు. ఎందుకంటే నేను మీకు ఆ ఫుల్ స్క్రీన్ వీడియో మీకు చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా ఇస్తాను. మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అది నేను చేసిన, అది మొత్తం మ్యాక్సిమం కవర్ చేసిన, అయినా కూడా ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అనిపించింది నాకు. ఓకే, ఆ ఫుల్ స్క్రీన్ వీడియో ఇక్కడ చూడండి. ఓకే, ఇదే కెమెరా ఆన్ చేసుకుంటా చూడండి ఇది. ఓకే, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కావాలంటే ఫుల్ స్క్రీన్ అని కామెంట్ చేయండి. వీడియో అయితే సెండ్ చేస్తాను, కానీ ఇది మొత్తం చేయలేదు. అది మీరు వినాలి. ఓకే, మొత్తం చేయలేదు, ఇది కొంచెమే చేసిన. ఎందుకంటే ఇది లాస్ట్లో యానిమేషన్ ఏదో నచ్చగా రిమూవ్ చేసినాలే, కానీ కామెంట్ చేసేయండి. నేను డైరెక్ట్గా సెండ్ చేసేస్తాను, లేకపోతే డైరెక్ట్గా లింక్ కూడా యాడ్ చేసేస్తానులే, మీరు వరీ అవ్వద్దు. ఓకేనా, ఇప్పుడు మనకు మీరు ఫుల్ స్క్రీన్ చేయకండి, ఈ వీడియో చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకే, ఫస్ట్ అయితే నేను ఈ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సంథింగ్లో ఈ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేసిన. మీరు అది ఇన్స్టాల్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఫాంట్ యాడ్ చేయడానికి మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి, ఇక్కడ నుంచి రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి, ఇక్కడ నుంచి మీరు VRలోకి వెళ్ళి, ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అది. ఓకే, మీకు ఐడియా అయితే ఉంటుంది. ఓకే, చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అది. ఓకేనా, ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే ఉంది. ఆ ఫోటోని మీ ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి. చాలామంది ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు. ఒక నిమిషం. ఓకే, ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫోటో క్వాలిటీ కోసం చేస్తుంటారు. సూపర్ ఇమేజ్ అనే ఒక యాప్ ఉంటుంది. అది మీకు టైం అయితే తీసుకుంటుంది, టైం చాలా తీసుకుంటుంది. ఒక తక్కువ కూడా కాదు, చాలా తీసుకుంటుంది. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్లే స్టోర్లోనే దొరుకుతుంది, వీలుంటే ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసిన, ఇక్కడ మీరు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైనా చేంజ్ చేయకండి. నేను చెప్పినట్టు చేంజ్ చేయండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని యాడ్ చేసిన, ఫస్టే యాడ్ చేసి ఈ ఫోటోని కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఆ ఫోటో ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ కాపీలో ఉంది కాబట్టి డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఏ ఫోటో అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ అక్కడ పేస్ట్ పక్కన యారో క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే గ్రీన్ కలర్లో ఉంచి పేస్ట్ చేస్తే ఫోటో చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్మెంట్ చేద్దామంటే చేసుకోండి ఇలా. ఓకే, తర్వాత సేమ్ ఇంకో ఫోటో చేంజ్ చేద్దామంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా. ఓకే, కాపీ చేసి ఈ ఫోటో ప్లేస్లో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ యారో క్లిక్ చేసి ఇలాగైతే పేస్ట్ చేస్తే ఆ ఫోటో చేంజ్ అయిపోయింది ఇలా. ఓకేనా, చాలా సింపుల్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు ఫాంట్ మిస్సింగ్ వస్తే ఇక్కడ నుంచి మీరు వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆ ఫాంట్ చాలా బాగుంది కాబట్టి అదే కంటిన్యూ అయితే చేయండి. ఇప్పుడు మనం ఒక ఫోటో అయితే చేంజ్ చేసినాం. ఇప్పుడు ఇంకో అదే ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ డూప్లికేట్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. ఆ ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేయండి. మీరు ఫింగర్ తోటి ఇలా ఈ సైడ్ గుంజుకోండి. ఓకే, దాని తర్వాత ఈ బీట్ మార్క్ ఉంటుంది, ఈ బీట్ మార్కర్కు తీసుకురండి. బీట్ మార్కర్కు ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ తీసుకొచ్చి టైంలోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే ఫోటో ప్లేస్లో మనం వేరే ఫోటో యాడ్ చేసేద్దాం. ఓకే, యాడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, నేను మొత్తం ఇవి యాడ్ చేస్తాను, మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకే, నేను మొత్తం గర్ల్స్ ఫొటోసే పెడతాను, చూడండి మీరు. ఓకే, చాలా సింపుల్ మెథడ్ ఇది, మీరు ఓపికతోటి చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్ మెథడ్. కాపీ చేసుకున్న ఈ ఫోటోని ఇక్కడ నుంచి ఇలా, నైస్, ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేసి సేమ్ లాంగ్ ప్రెస్ చేసి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ ఇక్కడ జరిపి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేస్తున్నా. మనకు కావాల్సిన వేరే ఫోటో ఇది. ఓకే, ఆ ఫోటో ప్లేస్లో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవడం. ఇదే ప్రాసెస్ మొత్తం ఇదే చేసుకుంటే మీ ఎడిటింగ్ చాలా సింపుల్గా, పెద్ద కష్టం లేకుండా అయిపోతుంది. మీరు వర్రీ అవ్వద్దు, ఈజీగా చేసుకోండి.
ఇంకేమైనా మీకు చెప్పాను ఇంతకుముందు, మీకు ఫుల్ స్క్రీన్ ప్రాజెక్ట్ కావాలంటే కామెంట్ చేసేయండి. అది మీకు ఇంకా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఓకే. కానీ దానికంటే బెటర్ ఇది. ఎందుకంటే ఫుల్ స్క్రీన్‌ది ఎందుకంటే ఇలాంటివి మనం చాలా చేసినాం. అలాంటివి కూడా చాలా చేసినాంలే, కానీ దీనికంటే ఇది బాగా లుక్ అనిపించింది నాకు. అంటే వైట్ స్క్రీన్ ఉంది కదా, దాంతోటి బాగా అనిపించింది. ఇక్కడ నేను మొత్తం చేంజ్ చేసేస్తున్నా. తర్వాత మీరు మొత్తం చేంజ్ చేసిన తర్వాత మీరు మంచి బెటర్ క్వాలిటీలో మీరు వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. నేను ఒక నిమిషం ఇవి మ్యాక్సిమం కవర్ చేసేస్తా. ఓకే. మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.